అఖిల్‌తో మీకు ముందు నుంచి ర్యాపో ఉంది కదా? నేను యాక్చువల్లీ అఖిల్ ఫస్ట్ లాంచ్ సినిమా నుంచి అఖిల్‌తో జర్నీ అవును. చేస్తా ఉన్నాను. అఖిల్ అసలు అడ్వాన్స్‌లు తీసుకోవాల్సిన అవసరం అఖిల్‌కి ఎప్పుడు లేదు కదా! అలాంటిది అఖిల్‌కి అంటూ ఏమన్నా కమిట్మెంట్‌లు 1, 2 ఉంటే అది నాకు మైత్రికి ఉన్నాయి. సినిమా చేయాలి అని. సో ఎప్పటినుంచో అఖిల్‌తో ఆ జర్నీ ఉంది. ఫస్ట్ సినిమా నుంచి అఖిల్‌తో సినిమా చేయాలని ఏదో ఒకటి అనుకుంటూనే ఉన్నాం. అట్లా వెనక్కెళ్తూనే ఉన్నాయి. సో అనుకోకుండా ఇది ఇలా ల్యాండ్ అయింది. మధ్యలో కొన్ని కథలు కూడా అఖిల్‌కి పంపించారు కదా మీరు? మహాన్ భావుడు కథ అఖిలే చేయాలి యాక్చువల్లీ. రైట్. మహాన్ భావుడు అఖిల్ చేయాలి. కానీ అప్పుడు కొంచెం ఆ టైంలో కరెక్ట్‌గా 'హలో' మూవ్‌మెంట్ రావటం. సో అలా అది మళ్ళీ డిలే అయింది యాక్చువల్లీ. అదే అదొక్కటేనా ఇంకేదైనా కథ? అప్పుడైతే అదొక్కటే. క్రికెట్ టీంలో కలిసి ఆడడం కలిసి కాదు, వేరే వేరే టీముల్లో ఆడేవాళ్ళం. వేరే టీంలో. ఓకే. అంటే గ్రౌండ్ లో కూడా మీకు ర్యాప్ ఉంది. మంచి ర్యాప్ ఉంది. సరే, ఈ కథ వింటున్నప్పుడు ఫస్ట్ మీకు మైండ్ లోకి వచ్చింది అఖిలేనా, లేదంటే అఖిల్ ఒక ఆప్షనా? లేదు నేను చెప్పాను, నేను కథ మామూలుగా ఇండిపెండెంట్ గా విన్నాను. అప్పుడు అఖిల్ అనుకుని వినలేదు. అఖిల్ కథ వినడానికి నేను నాకు సినిమా చేస్తాను అనుకుంటూ అఖిల్ వినలా. రైట్. కానీ విన్న తర్వాత ఇప్పుడు దాకా అఖిల్ చేసిన జానర్స్ లో అట్లా కొత్తగా ఉంటది. అఖిల్ ఆడియన్స్ కొత్తగా ఉంటారు ఈ క్యారెక్టర్ లో అనేది అనుకుని ఆ షాట్ తీసుకున్నాం. రైట్. అఖిల్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాల్ని ఒకసారిగా మనం చెక్ చేసుకుంటే తన ఏజ్ కి దాటి కొన్ని క్యారెక్టర్లు చేస్తారు. మనకి ఎప్పుడు అఖిల్ చిన్నపిల్లాడే. అఖిల్కి 30 ఏళ్ళు ఇప్పుడు. కానీ ఇప్పటికీ మనకి చిన్నపిల్లాడు అంటే నాకే ఆ చిన్నపిల్లాడు అన్నట్టుగా ఉంటది అఖిల్కి. కానీ ఆయనకి పెళ్ళి అయింది, ఆయనకి 30 ఏళ్ళు ఇప్పుడు. కానీ ఏంటంటే అతను ఆ చిన్న పిల్లోళ్ళ చూడటం అలవాటు అయిపోయి అతన్ని ఏదైనా మనం అలా అనుకుంటాం. కానీ చాలా మంది ఈ సినిమా కథ కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, కథ తెలిసిన వాళ్ళు కూడా ఆ కథ చాలా మంచి కదా, అఖిల్ సూట్ అవుతాడా అని అడిగారు మమ్మల్ని. ఆ అన్నిటికీ సమాధానం 10th తెలుస్తుంది మీకు. లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ చాలా బాగుంటుంది సినిమా. గ్రిప్పింగ్ డ్రామా. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి అఖిల్ని చూస్తే చిన్న జాలేస్తుంది. అంత బాగా యాక్ట్ చేస్తారు, అంత బాగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అఖిల్కి. మనకి ఇన్ని రోజుల నుంచి తెలిసిన అఖిలేనా అనే ఎవరైనా సర్ప్రైజ్ అవ్వకపోతే మనల్ని ఎలాగో తిట్టడం అలవాటే కదా, అలా తిట్టుకోవచ్చు. యాక్చువల్లీ ట్రైలర్ వచ్చిన తర్వాత అఖిల్ నిజంగానే సర్ప్రైజ్ చేశారు మీరు అన్నట్టు. థియేటర్ వరకు అసలు ట్రైలర్ ఈజ్ నథింగ్. రైట్. అఖిల్కి రైట్. అఖిల్ ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ కి ట్రైలర్ అసలు ట్రైలర్ ఏ పారామీటర్ కాదు దానికి అసలు. కానీ మీరు అన్నట్టు ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది దీన్ని రంగస్థలంతో కంపేర్ చేస్తారు. ఆ టోన్ పల్లెటూరు సినిమా ఏదన్నా రంగస్థలం అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కాకపోతే ఓ రకంగా అది ఒక మంచి కాంప్లిమెంటే. సూపర్ హిట్ సినిమాతో కంపేర్ చేస్తే ఎప్పుడు హ్యాపీయే. కానీ పల్లెటూరు సినిమా అంతే. ఇంకా దానికి రంగస్థలం అనుకోనివ్వండి, ఇంకో పల్లెటూరు సినిమా అనుకోనివ్వండి, ఏదన్నా అంతే. ఇంకా లెనిన్ టైటిల్ దగ్గర డిస్కషన్ ఏమైనా జరిగా? లేదు. స్ట్రైట్ అవే అదే టైటిల్. డైరెక్టర్ కథతో రావటమే లెనిన్తో వచ్చాడు. ఏంటి తెలుగు టైటిల్ పెట్టవచ్చు కదా, మంచి టైటిల్ పెట్టవచ్చు కదా అన్న డిస్కషన్. సూపర్ పవర్ఫుల్ టైటిల్ కదా, దానికి డిస్కషన్ పెట్టాల్సిందే ఉంది అసలు. శ్రీలీల పక్కకి వెళ్ళి భాగ్యశ్రీ రావడానికి రీజన్ ఏంటి? అంటే సడన్ గా తనకి ఏమైందంటే మా సైడ్ కొంచెం క్రియేటివ్ డిస్కషన్స్ కొంచెం మేము డిలే చేసుకుంటూ వచ్చాము. డేట్స్ తను ఇచ్చిన డేట్స్ మేము చేయలే. తర్వాత ఏమైందంటే తనకి అనుకోకుండా కార్తికార్యన్ సినిమాను పరాశక్తి వచ్చినాయి. ఇప్పుడు అంత పెద్ద సినిమాలకి డేట్ షఫుల్ చేస్తున్నప్పుడు మేము ఏంటంటే కథ సడన్ గా కొన్ని బ్లాక్లు సెట్ అయినాయి అనుకోండి, ఆ టైం షూటింగ్ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ డేట్ సెట్ అవ్వాలా. ఎందుకంటే తను కొంచెం ఆ ప్రాజెక్ట్స్ లో ఉంది. సో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా దానివల్ల మళ్ళీ రీషూట్లు చేయడం కొంచెం చిన్న పోర్షన్